planned and they want to execute the entire thing across the country అండి ఇది. అండ్ ఇది సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీనగర్ సందీప్ అని, డాక్టర్ సందీప్, హీ డిడ్ హిస్ మెడికల్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ కర్నూలు. ఆయన మొత్తం దీన్ని బయటికి లాగింది ఈ ఆపరేషన్. చిట్ట చివరి నిమిషంలో డాక్టర్ ఉమర్ చేసిన దానివల్ల. అండ్ అస్టానిషింగ్లీ ఎంటైర్ ప్రాసెస్ వాస్ ఫండెడ్ బై డాక్టర్ షహీన్ అండి. అండ్ ఆవిడ షీఈస్ ప్రొఫెసర్ అల్ సలాహ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఫరీదాబాద్లో. ఆ యూనివర్సిటీ క్యాంపస్ నిన్న మీరు చూడంగానే మీకు అక్కడ వాతావరణం మీకు అర్థమైపోయి ఉండాలి, ఎందుకంటే విజువల్స్లో చూసాం నిన్న. ఎస్, అందరికీ నమస్కారం అండి. ముందుగా గతంలో కూడా ఒకసారి బషీర్ గారు ఉన్నప్పుడు మా డిబేట్లో ఏదో మీ దగ్గర ఏదో పాల్గొన్నట్టు గుర్తు నాకు. ఆయన పార్టీయే ముస్లిం లీగ్. ఎక్కడి నుంచి వచ్చింది ముస్లిం లీగ్? జిన్నా స్థాపించిన పార్టీ ఇది. ఆయన ఈ విధంగా మాట్లాడటం ఆశ్చర్యకరమేం కాదు, కానీ ఆర్ఎస్ఎస్ని బ్లేమ్ చేయటము, నోటికి ఏది వస్తే మాట్లాడటం అది మంచిది కాదు. నేను దాన్ని చాలా తీవ్రంగా అబ్జెక్షన్ చేస్తున్నాను. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆ ముస్లిం లీగ్ లోనే ట్రైనింగ్ తీసుకున్న విషయం మీరు గుర్తుపెట్టుకోండి. జిన్నా గారు ముస్లిం లీగ్ ని స్థాపించలేదు. నేనున్న ముస్లిం లీగ్ పార్టీ వేరు, జిన్నా గారు ఉన్న ముస్లిం లీగ్ పార్టీ వేరు అనేది మీరు శర్మ గారు ఒకసారి హిస్టరీ చదివితే బాగుంటుంది. సరే అంటే ఇంకా మీరేం మాట్లాడతారండి? వేర్ ఇస్ ద డెమోక్రసీ? మీ పార్టీలోనే వాడెవడో ఎంఐఎం వాడు పెట్టుకున్నట్టు అదేది ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అంటే మేము ముస్లిమ్స్ కోసమే పనిచేస్తాము అని మీ పార్టీల పేర్లే చెప్తున్నాయి కదా. ఇంకా మీకు ఎక్కడ హక్కు ఉంది మాట్లాడటానికి భారతదేశంలో? కాసేపు ఆగండి దయచేసి, నేను మాట్లాడిన తర్వాత మాట్లాడండి మీరు. అయితే నిన్న ఢిల్లీలో జరిగిన ఏదైతే ఉందో ప్రీమెడిటేటెడ్ హై ఇంటెన్సిటీ అటాక్ ప్లాన్ చేశారు సార్ వీళ్ళు, చాలా తీవ్రమైన. అయితే మీరు అన్నట్టు ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ గత నవంబర్ 5వ తారీఖు నుంచే వీళ్ళందరికీ ఇన్ఫర్మేషన్స్ వచ్చి హర్యానాలో ఫరీదాబాద్లో పట్టుబడ్డారు, తర్వాత ఢిల్లీలో పట్టుబడ్డారు, లక్నోలో పట్టుబడ్డారు. ఈ విధంగా అనేక చోట్ల. ఇంకా వాళ్ళు హైదరాబాద్లో రాలేదు. హైదరాబాద్ వస్తే ఇక్కడ కూడా ఉన్నారు కొంత మూర్ఖులు, ఈ ఐఎస్ఐ తీవ్రవాదులు, వాళ్ళకి సపోర్ట్ చేసే పార్టీలు, వాళ్ళకి సపోర్ట్ చేసే నాయకులు ఇక్కడ కూడా ఉన్నారు హైదరాబాద్లో.